మనది ఏంటంటే అండి, శ్వాస మధ్యలో గ్యాప్, ఆ గ్యాప్లో బాడీ రిలాక్స్ అయిపోయి శూన్యం కనెక్ట్ అయిపోయి ఆ శూన్యంలో 2 సెకండ్లు 5 సెకండ్లు ఉన్నాం, ఎంతసేపు ఉన్నాము ఆ గ్యాప్ లోపల కేవలం సమాధిలో ఉంటూ ఉండాలి ప్రతి శ్వాసకు కూడా. ఏం చేయండి అంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ప్రతి 10 minutesకి ఒకసారి అలారం పెట్టుకోండి. లేకపోతే ఇంకోటి ఏంటంటే టైమర్ పెట్టేసుకుని కూర్చో. ఎప్పుడన్నా మనం ఒక 3 hours సాధన చేయాలనుకున్నాం, 3 hours పెట్టుకొని ఇలా ఓకే. ప్రతి అరగంటకు ఒకసారి అలారం పెట్టుకోండి. ఓకే. ప్రతి 10 minutesకి ఒకసారి టైమర్ సౌండ్ చేస్తుంది, అది మళ్ళీ కంటిన్యూ చేయాలి. మళ్ళీ 10 minutesతో సౌండ్ చేస్తుంది, మళ్ళీ 10 minutesతో సౌండ్ చేస్తుంది అలా. ఓకే. మనము ఒక చేతితో ఆ ఫోన్ జస్ట్ కుడి చేత్తో మన లెఫ్ట్ హ్యాండ్ వాచ్ ఉంటుంది, కుడి చేత్తో అది టైమర్ ఇచ్చినప్పుడు మళ్ళీ కంటిన్యూ కొడతాం అనమాట. మళ్ళీ 10 minutes తర్వాత. అంటే ఎందుకు ఇలా పెట్టామంటే ఇప్పుడు మనము డీప్ అండ్ స్లో బ్రీతింగ్ చేస్తాము, ప్రతి శ్వాస మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఆ గ్యాప్ లోపల సాధన బాగా జరుగుతుంది. ప్రతి శ్వాస లోపల గ్యాప్ ఇవ్వాలి. ఒక్కోసారి మన శ్వాసలో అప్రాక్సిమేట్గా 6 కన్నా తక్కువ ఉన్నాయి అనుకో నిమిషానికి, అప్పుడు ప్రతి శ్వాసలో కొంచెం గ్యాప్ ఇస్తుంటే మంచి 6 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు 2-3 శ్వాసలు తీసుకుని 2-3 శ్వాసలు నార్మల్ శ్వాసలు తీసుకుని 4వ శ్వాసకి అలా గ్యాప్ ఇస్తుండే అనమాట. అలా చేసినా ఓకే మన శ్వాసలను బట్టి. అయితే మనం ఏంటే ఆ గ్యాప్లోనే బాగా గొప్ప సాధన జరుగుతుంది అనమాట. ఓకే. గాలి పీల్చుకున్నప్పుడు ఇంకోటి గాలి పీల్చుకుని ఎనర్జీ రిసీవ్ చేసుకుని గాలి వదిలేటప్పుడు బాగా రిలాక్స్ అవుతున్నట్టుగా రిలాక్స్ అయిపోతూ ఆ గ్యాప్ వచ్చేసినప్పుడు ఆ గ్యాప్లో కంప్లీట్ శూన్యం, మహాశూన్యం, టోటల్ యోగనిద్ర టైప్లో. యోగనిద్ర చేసినప్పుడు బాడీ పైన కింద స్కాన్ చేస్తాం కదా, ఒకటే సెకండ్లో ఒక 10 సార్లు స్కాన్ చేసి రిలాక్స్ అయిపోయి శూన్యంలోకి వెళ్ళిపోయి అలా ఉండిపోవాలన్నమాట. అలా అక్కడ ఒక 5 సెకండ్లు కానీ అలా ఉంటే 5 సెకండ్ 10 సెకండ్లు అలా ఉంటుంటే అక్కడ బాగా ధ్యానం బాగా జరుగుతుంది, శక్తి బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆ శక్తి రిసీవ్ చేసుకున్న ఆ శక్తి అనేది అన్నిటికీ యూజ్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ నేను చెప్పిన టెక్నిక్ ఏంటి, టైమర్ ఉంటుంది. ఆ టైమర్ ప్రతి 2 minutesకి ఒకసారి మళ్ళీ కొడుతున్న టైమర్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడన్నా మన టైమర్ ఏదైనా మిస్ అయితే అది చెక్ చేసుకోవడానికి అంటే మనము అలారం పెట్టాము. ఆ టైమర్ కూడా ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఒక్కోసారి మనం శ్వాస చేస్తున్న ఎక్కడ ఆలోచన వచ్చింది అనుకున్న శ్వాసలు మనం డీప్ బ్రీతింగ్ చేయాలి, శ్వాస మధ్యలో గ్యాప్ లోపల ధ్యానం చేయాలనేది మొత్తం మర్చిపోతాం అన్నమాట. మర్చిపోయినప్పుడు అది గుర్తు చేయడానికి టైమర్స్ అన్నమాట.